వనవాసి 26వ భాగం. 12 మైళ్ళ మేర వ్యాపించి ఉన్న మా ఎస్టేటు అడవి ఉత్తర భాగంలో 500-600 ఎకరాల భూమిలో కౌలుదారులు స్థిరపడ్డారు. పుష్యమాసం ఆఖరిలో ఒక రోజున అటు వెళ్ళవలసి వచ్చింది. వెళ్ళి చూసేసరికి ఆ ప్రాంతం రూపే పూర్తిగా మారిపోయింది. ఊల్కియా అరణ్యం దాటగానే ఎదురుగా పువ్వు దొడిగిన ఆవచేలు కనబడ్డాయి. దృష్టి ఎంత దూరం సరిస్తే అంత దూరము కుడివైపున ఎడం వైపున ఎదుట అంతా ఒకే పసుపచ్చని పువ్వుల తివాసి. చక్రవాల రేఖ వరకు పరిచిన బ్రహ్మాండమైన తివాసి. ఎక్కడా అడ్డు లేదు, విరామం లేదు. అడవి ఈ చివరి నుంచి అటు బహుదూరంలో ఉన్న శైలశ్రేణి ఒడిలో లీనమైపోయింది. పైన శీతాకాలపు నిర్మేఘపు నీలాకాశం, కింద ఈ పసుపచ్చని తివాసి. అపూర్వమైన ఈ సస్యక్షేత్రంలో మధ్య మధ్య రెల్లుగప్పిన కుటీరాలు మాత్రం కొద్దిగా కనబడతాయి. దుస్సహమైన ఈ చలిలో భార్యా పిల్లల్ని పెట్టుకుని చుట్టూ రెల్లు తడికలు మాత్రం కట్టిన ఈ గుడిసెల్లో ఈ ఆరుబయల ప్రాంతంలో వాళ్ళు ఎలా ఉంటున్నారో తెలియలేదు. పంట పక్వానికి రావడానికి ఇంకా ఎంతో వ్యవధి లేదు. సరిగ్గా ఈ సమయానికి కోత పని కూలీలు అన్ని దిక్కుల నుంచి రావడం మొదలుపెట్టారు. వీరి జీవనం అతి చిత్రమైంది. పూర్ణియా నుంచి, మైదాన ప్రాంతాల నుంచి, ఉత్తర భాగల్పూర్ నుంచి భార్యలను పిల్లలను వెంటబెట్టుకొని గుంపులు గుంపులుగా కోతల రోజుల్లో ఇక్కడికి వచ్చి చిన్న చిన్న గుడిసెలు వేసుకుంటారు. పంటలు కోసి పంటలో కొంత వంతు కూలీగా తీసుకుంటారు. కోతలవగానే గుడిసెలు ఎత్తివేసి పిల్లా మేక వెంట పెట్టుకుని వెళ్ళిపోతారు. మళ్ళీ ఏడాది కోతలకే ఇక్కడికి వస్తారు. వీరిలో అనేక జాతుల వారు ఉన్నారు. ఎక్కువ మంది గంగోతాలు, క్షత్రియులు, ఇంకా భూమిహార్ బ్రాహ్మణులు, మైథిలి బ్రాహ్మణులు కూడా ఉన్నారు. కోతల రోజుల్లో పొలాల్లోనే మకాం వేసి శిస్తులు వసూలు చేయడం ఈ దేశంలో పరిపాటి. పంట కళ్ళల్లో ఉండగానే శిస్తు వసూలు చేయకపోతే ఇంత నిరుపేదలు మళ్ళీ ఎన్నడూ చెల్లించలేరు. శిస్తు వసూళ్లు తనిఖీ చేయడం కోసం పూల్కియా అడవిలో ఈ పచ్చని పొలాల్లో నేను కొన్ని రోజుల పాటు మకాం వేయవలసి వచ్చింది. అయితే అక్కడ ఒక డేరా వేయించమంటారా అని తహసీల్దార్ అడిగాడు. ఒక్క పూటలో ఒక చిన్న రెలుగుడు సేవించకూడదు అన్నాను. ఇంత చలిలో అందులో ఎలా ఉండగలరు బాబు? పర్వాలేదు, అలా చెయ్యి. అదే జరిగింది. దగ్గరలో 3-4 చిన్న గుడిసెలు కట్టారు. ఒకటి నేను పడుకునేటందుకు, ఒకటి వంట ఇల్లు, ఒకదానిలో 2 సిపాయిలు పట్వారీ ఉండడానికి ఏర్పాటైనాయి. వీటికి గుమ్మాలకి కిటికీలకి రెల్లు తడికెలే కడతారు. అవి సరిగ్గా మూయడానికి వీలుండదు. రాత్రివేళ గాలి లోపలికి రయ్యన వేస్తుంది. చలి గజగజ వణికిస్తుంది. దాదాపు మోకాళ్లపై వంగి మరీ లోపలికి ప్రవేశించాలి. అవి అంత పొట్టివి. గది మధ్యలో ఒత్తుగా కొమ్మలు, రెమ్మలు, ఆకులు వేసి వాటిపైన ఒక జంపకాణ పరిచి ఆ పైన పరుపు దుప్పటి వేసి పడక తయారు చేశారు. ఈ పడక గది 7 అడుగుల పొడుగు, 3 అడుగుల వెడల్పు. అందులో లేచి నిలబడడం అసంభవం. దాని ఎత్తు 3 అడుగులు మాత్రం. అయినా చక్కగా ఉంది పూరిగుడిసె. ఇంత విశ్రాంతి, ఇటువంటి ఆనందం కలకత్తా నగరంలో 4 అంతస్తుల మేడలో ఉన్నప్పటికీ లభ్యం కాదు. అయితే నేను చాలా రోజులు బట్టి ఇక్కడే ఉంటున్నందువల్ల అరణ్యవాసినైపోయినట్టున్నాను. నా ఆసక్తి, అభిరుచి, దృష్టి ఈ అరణ్య జీవితానుభవం వల్ల మారిపోయి ఉండాలి. కుటీరంలో ప్రవేశించగానే పచ్చి కొమ్మల కొత్త వాసన ఆహ్లాదకరంగా వచ్చింది. ఇందులో ఇంకోటి నాకెంతో నచ్చింది. పడకపైన అర్ధశయనంగా పడుకుంటే తలాపి దిక్కున అడుగు వెడల్పు, అంతే పొడుగు ఉన్న కిటికీ వంటి కంతలోని చూస్తే సరిగ్గా కంటికి సమరేఖలో పసుపచ్చని ఆవ పువ్వుల తివాచి కనబడుతుంది. ఇటువంటి దృశ్యం అపూర్వం. ఇదొక నూతన అనుభవం. పృథ్వీ అంతా పచ్చని తివాసీగా మారిపోయినట్లు, ఈ జగత్తులో నేను ఒంటరిగా ఆ తివాసీ పైన పడుకున్నట్టు అనిపించింది. దడదడ వణికించే హోరు,
చలిగాలిలో చక్కని ఘాటైన ఆవపూల పరిమళం. చలి కూడా ఎంత ఉధృతంగా రావాలో అంత ఉధృతంగానూ వచ్చింది. పడమటి గాలి తీవ్రమవుతున్నదే గాని ఎక్కడా తగ్గడం లేదు. అంత ఎర్రని ఎండ ఈ పడమటి గాలికి చన్నీళ్ల మాదిరిగా అయిపోతుంది. ఈ అడవిలో కొండరేగి చెట్ల పక్కగా గుర్రం మీద తిరిగి వస్తుంటే దూరంలో 3-4 శిఖరాల శైలమాల నీలపుటంచుల వెనక శీతాకాలపు సూర్యుని అస్తమయ దృశ్యం కంటబడింది. పశ్చిమాకాశం అంతా అటు ఆగ్నేయం నుంచి ఇటు నైరుతి కోణం వరకు ఎర్రనైపోయింది. పెద్ద అగ్నిగోళంలా ఉబ్బిన సూర్యుడు తరళశిఖాగ్ని సముద్రంలో మునిగిపోబోతున్నాడు. ఒక్కొక్క రోజు గనోరీ తివారీ ఇంకా ఇతరులు నా బస్ దగ్గర చేరుతూ ఉండేవారు. ప్రసంగవశంగా నానా రకాల కథలు కబుర్లు వచ్చేవి. ఇక్కడే ఒక రోజున ఒక చిత్రమైన కథ విన్నాను. ఆ రోజున మాటల్లో వేటల సంగతి వచ్చింది. మోహన్పుర అడవిలో అడవి దున్నల ప్రసక్తి వచ్చింది. లవటోలియా అడవిలో పచ్చిక మైదానాల వేలం కోసం దశరథ్ సింగ్ జండావాలా అనే ఒక రాజపుత్ర జాతీయుడు వచ్చాడు. ఒకప్పుడు అతడు ఈ అడవుల్లో బాగా తిరిగినవాడే. గట్టి వేటగాడని అతనికి పేరుంది. అతను చెప్పాడు, ఓసారి మోహన్పుర అడవిలో అడవి దున్నలు పట్టుకోవడానికి వెళ్ళి టాండ్వారోని చూశాను బాబు అని. అప్పుడు జ్ఞప్తికి వచ్చింది. ఈ టాండ్వారో సంగతే ఒకసారి గను మహతో చెప్పాడు. అంటే ఏమిటి అని అడిగాను. అది చాలా రోజుల నాటి సంగతి బాబు అని ప్రారంభించి ఇలా చెప్పాడు దశరథ్ సింగ్. అప్పటికి కుషీ నది మీద ఇంకా వంతెన పడలేదండి. కాటారియాలో 2 బల్లకట్టు పడవలు ఉండేవి నది దాటడానికి. జనం బళ్ళల్లోనే కూర్చుని బళ్ళని కట్లెక్కించి నది దాటేవాళ్ళు. ఆ రోజుల్లో గుర్రాల చేత కథం దొక్కించడం, ఆట ఆడించడం అంటే నాకెంతో మోజు ఉండేదండి. నాకు, చాపరాన్ జిల్లా వాడు చటు సింగ్కి. చటు సింగ్ హరిహర చెత్తనం సంత నుంచి గుర్రాలు కొని తెచ్చేవాడు. మేమిద్దరం కలిసి వాటికి ఆట నేర్పేవాళ్ళం. తరువాత పెద్ద ధరకు అమ్మేవాళ్ళం. గుర్రాల ఆటలో 2 రకాలు ఉన్నాయండి. ఒకటి జమైతీ, ఇంకోటి ఫనైతీ. జమైతీ అయితే చాలా నేర్పాలండి, అందువల్ల వాటికి ధర ఎక్కువ. చటు సింగ్కి అది నేర్పటం బాగొచ్చు. ఇద్దరం కలిసి 3-4 ఏళ్ళు వ్యాపారం చేశాం. చాలానే డబ్బు గడించాం. ఒకసారి చటు సింగ్ అన్నాడు, డోల్బాజీ అడవిలో లైసెన్స్ తీసుకుని అడవి దున్నలు పట్టుకోవాలని. అంతా ఏర్పాటైంది. డోల్బాజీ అడవంటే దర్భంగా మహారాజ్ గారి ఎస్టేట్ అడవిలోదండి. మేం కొంత డబ్బు ఖర్చు చేసి అడవి అమలాదారి దగ్గర పర్మిట్ తీసుకున్నాం. తర్వాత కొన్ని రోజుల పాటు అడవిలో తిరుగుతూ అడవి దున్నలు వచ్చిపోయే దారులు వేళ్లలో కనిపెడుతూ వచ్చాం. అంత పెద్ద అడవి ఒక్క దున్న కనబడడానికి ఎన్ని రోజులు పడుతుందంటారు? చివరికి ఒక సంతాల మనిషిని కనుక్కున్నాం. వాడు ఒక వెదురు డొంక చూపించి దాని పక్కగానే అర్ధరాత్రి వేళ అడవి దున్నల గుంపు నీళ్ల కోసం పెడుతుందని చెప్పాడు. ఆ దారి చూసి దారి మధ్యలో ఒక పెద్ద గొయ్యి దవ్వి దానిపైన వెదుళ్ళు మట్టి కప్పి ఉచ్చు సిద్ధం చేశాం. రాత్రివేళ దున్నలు ఆ గోతిలో పడాలి. సంతాల్ జాతివాడు ఇదంతా చూసి, మీరు చేస్తున్నదంతా బాగానే ఉంది, కానీ ఓ సంగతి ఉందండోయ్, డోల్బాజీ అడవిలో దున్నల్ని పట్టుకోలేరు, చంపలేరు. ఇక్కడ టాండ్వారో ఉన్నాడని చెప్పాడు. అది విని మేము నిర్ఘాంతపోయాము. టాండ్వారో అంటే ఏమిటని అడిగాము. ముసలి సంతాల్ వాడు చెప్పాడు, టాండ్వారో అంటే అడవి దున్నల దేవత. ఆ దేవత అడవి దున్నల్ని కాపాడుతూ ఉంటాడు. ఒక్కదానికి ఆపకారం జరగనివాడు. చటు సింగ్ అదంతా ఒట్టి మాట అన్నాడు. మనం లెక్క చేయొద్దు, మనం రాజపుత్రులం, సంతాల్ జాతి వాళ్ళం కాదన్నాడు. ఆ పైన జరిగింది వింటే ఆశ్చర్యపోతారు బాబు గారు. ఇప్పటికీ తలుచుకుంటే ఒళ్ళు జల్లుమంటుంది. రాత్రివేళ గొయ్యి దగ్గర ఒక వెదురు పొచ్చాటిని చీకట్లో నక్కి చూస్తున్నాం. కొంతసేపటికి దూరం నుంచి గిట్టల చప్పుళ్ళు వినబడ్డాయి. ఇటే వస్తున్నాయి. క్రమంగా అవి దగ్గరికి వచ్చేసాయి. ఇంకా గొయ్యికి 50 అడుగుల దూరంలో ఉన్నాయి. హఠాత్తుగా ఇటు చూసేసరికి గోతికి 10 అడుగుల దూరంలో నల్లగా ఎత్తైన ఒక పెద్ద పురుషాకృతి
నిశ్శబ్దంగా చేయి జాపి నిలబడున్నాడు. ఆయన ఎంత ఎత్తున్నాడంటే వెదురు చెట్ల తలలు అందుకుంటున్నాడని చెప్పొచ్చు. దున్నల గుంపు ఆయన్ని చూసి చూడగానే ఎక్కడివక్కడ చటుక్కుని నిలిచిపోయాయి. ఆ తరువాత గుంపంతా చెదిరిపోయి అటు ఇటు పరిగెత్తి పారిపోయాయండి. మీరు నమ్మండి, నమ్మకపోండి. నేను మాత్రం ఇది నా కళ్ళారా చూశానండి. ఆ తర్వాత ఇంకో ఇద్దరు ముగ్గురు వేటగాళ్ళని వాకప్ చేశాను. వాళ్ళు గూడా స్పష్టంగా జెప్పారు. ఈ అడవి దున్నల్ని పట్టుకునే ఆశ వదులుకోవాల్సిందేనని. టాన్‌బారో ఒక్క పశువుని గూడా పట్టుకోనివ్వడు, చంపనివ్వడు అని జెప్పారు. డబ్బిచ్చి పర్మిట్ తెచ్చుకున్నాం. దండగైంది. ఒక్క దున్న గూడా చిక్కలేదండి. దశరథ్ సింగ్ చెప్పడం అయిన తర్వాత పట్వారీ గూడా అన్నాడు. నేను గూడా చిన్నతనం నుంచి టాన్‌బారో కథ వింటున్నానండి. టాన్‌బారో అంటే అడవి దున్నల దేవతండి. అవి ఎక్కడ ఘోరంగా చచ్చిపోతాయోనని నిత్యం చూస్తూ, కాపాడుతూ ఉంటాడండి. కథ నిజమో కాదో చూసే అవకాశం లేదు. కథ వింటూ అంధకారమయమైన ఆకాశంలో జ్యోతిర్మయుడైన ఖడ్గధారిని కాలపురుషుని వంక చూశాను. నిస్తబ్ద గాఢారణ్యం. పైన తిమిరాకాశం. దూరంలో ఎక్కడో అడవి మధ్యలో అడవి కోడి కూత కూసింది. చీకటి, నిస్తబ్దాకాశము, నిశ్చల పృథ్వీ, శీతాకాలపు రాత్రివేళ దగ్గర దగ్గర చేరి ఏవేవో గుసగుసలాడుతున్నాయి. దూరాన మోహన్పుర అరణ్యపు నల్లని శీర్షరేఖను చూశాను. అతి చిత్రమైన ఈ వనదేవత కథ తలుచుకుంటే ఒళ్ళు గగురు పొడిచింది. కథ వినడానికి ఎంతో మనోహరంగా ఉంది. ఇటువంటి నిర్జనారణ్యంలో శీతాకాలపు రాత్రివేళ ఇటువంటి చలిమంట ముందు కూర్చుని వినడానికి ఎంతో రమణీయంగా ఉంది.